హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది థర్స్‌డే రోజు వ్లాగ్ అండి. థర్స్‌డే మార్నింగ్ టు నైట్ రొటీన్‌ని షేర్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు వీడియోని హైప్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. నాకు చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, అందుకని వీడియోని హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మార్నింగ్ కిచెన్‌లోకి వచ్చిన వెంటనే ఫస్ట్ లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఎందుకంటే మా హస్బెండ్‌కి లంచ్ బాక్స్ పెట్టాలి కదా! అందుకని ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో, రైస్ కూడా ఓ పక్కన పెట్టేస్తాను. ఇంక ఈరోజు లంచ్‌లోకి నేను బీరకాయ ఇగురైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ బీరకాయలు మీకు తెలుసు కదా! చాలా సన్నగా ఉంటాయన్నమాట. వీటిని అంబుది బీరకాయలు లేదంటే నేతి బీరకాయలు అంటారండి. ఇక్కడ వాళ్ళేంటంటే వీటి పైన పీల్ చేయకుండానే అంటే పైన స్కిన్ తీయకుండానే వండేసుకుంటారు. అయితే నాకలా అస్సలు నచ్చదనమాట. ఎందుకో పసిరిగా ఉన్నట్టు, పచ్చిగా ఉన్నట్టు అట్లా అనిపిస్తాయి. అయినా ఈ పైన మనం ఆ స్కిన్ తీయకుండా వండేసినా కూడా కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ అయ్యి వస్తాయన్నమాట. అందుకని నేను పైన పీల్ తీసేసే వండుతానండి. అవి సన్నగా ఉన్నా సరే చాలా జాగ్రత్తగా పైనంతా కూడా స్కిన్ మొత్తం తీసేస్తాను. ఈ అంబుది బీరకాయలు మనకి నార్మల్‌గా దొరుకుతాయి కదండీ! పెద్ద బీరకాయలు మన సైడు. వాటికంటే కూడా హెల్త్‌కి చాలా మంచివంటండి. మంతెన సత్యనారాయణ రాజు గారు ఒక వీడియోలో చెప్పారనమాట. అంతకుముందు నేను ఇక్కడికొచ్చిన స్టార్టింగ్‌లో బీరకాయలేంటి ఇలా ఉన్నాయి, ఎలా ఉంటాయో ఏంటో అని అసలు తీసుకునేదాన్ని కాదనమాట మార్కెట్‌లో. తర్వాత తర్వాత ఇంకా అలవాటయిపోయాయండి. అంటే టేస్ట్‌లో మాత్రం ఏం డిఫరెన్స్ ఉండదు. మన మనం మన సైడ్ ఉండే బీరకాయలకి వీటికి టేస్ట్‌లో పెద్ద డిఫరెన్స్ ఉండదు గానీ, ఇవి ఇంకొంచెం ఆహ్, తొందరగా ఉడికిపోతాయండి. వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువుంటుందనమాట. టేస్ట్‌లో పెద్దగా డిఫరెన్స్ ఉండదు గానీ, తొందరగా ఉడికిపోతాయి. చాలా మెత్తగా అంటే, బాగా మెత్తగా ఒక్కొక్కసారి దగ్గరగా ఉడికిపోతాయనమాట. కానీ టేస్ట్ మాత్రం బావుంటాయి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు నిద్ర లేచి మార్నింగే ఇట్లా బయటికెళ్ళిపోతున్నారనమాట. ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు పిలుస్తున్నారు. ఇంక వాళ్ళతో ఆటలైతే స్టార్ట్ చేస్తున్నారు. అసలు బయట ఎంత ఎండగా ఉంటుందండి. మార్నింగే 6 అయ్యేసరికే ఎండొచ్చేస్తుంది. సో, మన ఆంధ్రాలో కూడా ఎండలు మండిపోతున్నాయంట కదండీ! యాక్చువల్లీ ఏంటంటే మేము సండే బయలుదేరాలి. సండే వద్దాం అని అనుకున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదండీ! వీకెండ్‌లో బయలుదేరుతున్నాము అని. అయితే సండే రాలేదు మేము. అంటే బయలుదేరలేదనమాట. యూపీలోనే ఉన్నాము. ఎందుకంటే ఇంకా అత్తమ్మ, మా ఆడపడుచు వాళ్ళు, అన్నయ్య వాళ్ళు ఏమన్నారంటే, "ఎండలు చాలా ఎక్కువున్నాయమ్మా ఇక్కడ. మీరొస్తే అస్సలు ఆగలేరు. పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఒక 4 రోజులు ఆగి రండమ్మా, లేదంటే నెక్స్ట్ వీక్‌లో రండి" అని అన్నారనమాట. సో, అందుకని ఇంకా జర్నీ అయితే పోస్ట్‌పోన్ చేసుకున్నాము. ఇంక మాకైతే ఎప్పుడెప్పుడొచ్చేద్దామా ఊరు అన్నట్టుందనమాట. ఎందుకంటే 5 మంత్స్ అయిపోయింది గదండీ! జనవరిలో వచ్చాము. దగ్గర దగ్గర 5 మంత్స్ అయిపోయింది గదా! ఇంకా ఊరు మీద బెంగొచ్చేసింది. ఎప్పుడెప్పుడొచ్చేయాలా, అందరిని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. బట్ పిల్లలు ఇబ్బంది పడతారు. అంత ఎండలోకి వద్దు అని గూడా అనిపిస్తుందనమాట. ఇంకా నెక్స్ట్ వీక్ బయలుదేరుదాం అని అనుకుంటున్నాం. ఇంక ఎండలున్నా సరే ఇంక నెక్స్ట్ వీక్ అయితే కంపల్సరీ బయలుదేరుతాము. ఇంకా బీరకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. బీరకాయలో ఉండే వాటర్‌తోనే బీరకాయ మంచిగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్‌లో నేను ఒక చిన్న గ్లాస్‌తో పాలు వేస్తానండి. పాలు వేసి ఇగురు పెడితేనే పిల్లలకి, నాకు కూడా ఇష్టం అనమాట. సో, కొంతమంది టమాటా వేసి, పెసరపప్పు వేసి అట్లా వండుతారు గదా! నాకు అలా పెద్దగా ఇష్టం ఉండదు. పాలేసి ఇగురు పెడితేనే ఇష్టం. సో, బీరకాయ ఇగురైతే రెడీ అయిపోతుంది ఓ పక్కన. ఇంకిక్కడ నేను లాస్ట్ వీడియోలో ఇది రాగి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండీ! ఆ ఇడ్లీ ప్రిపేర్ చేశాను కదా బ్యాటర్‌తో. అండ్ ఇక్కడ కొంచెం పిండుందనమాట. సో, దాంతో గుంత పొంగనాల్లాగా వేశాను. సాత్విక్ ఉప్మా తినడు. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. సాత్విక్ ఉప్మా తినడండి. అందుకని వాడికి ఆ పిండితో గుంత పొంగనాలైతే వేసిచ్చేశాను. మేమైతే ఇక్కడ సూజీ రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. నాకు ఈ ఉప్మా అంటే చాలా ఇష్టం. సాహితమ్మ కూడా నాలా ఇష్టంగా తింటది. అర్జున్, సాత్విక్ ఇద్దరు కూడా ఈ ఉప్మా తినరండి. ఇష్టంగా తినరనమాట. ఆహ్, అర్జున్ ఇంకా తప్పదు అన్నట్టు తింటారు గానీ, మా సాత్విక్ అయితే అస్సలు తినడు. నాకైతే ఈ ఉప్మా అంటే చాలా ఇష్టమండి. వేడి వేడి ఉప్మా పైన నెయ్యి, అలాగే పంచదార వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. సో, మనకి బయట ఫంక్షన్స్‌లో అవి చేస్తారు కదండీ! ఆ టైప్‌లో పల్చగా, జారుడుగా ఈ ఉప్మాని పర్ఫెక్ట్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనం ఫస్టు ఆహ్,
ప్యాన్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుని ఫస్ట్ పోపు దినుసులన్నీ వేసుకుని వేయించుకున్న తర్వాత అందులోనే మీరు రవ్వ కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోండి మంచిగా. ఈ విధంగా మనం ఈ పోపులోనే రవ్వ వేసుకుని ఫ్రై చేసేసుకుంటే మనకి వాటర్ వేసినప్పుడు ఆ రవ్వ ఉండలు కట్టడం, గట్టిగా అవ్వడం అలా ఏమి ఉండదండి. కొంతమంది వాటర్ వేసేసిన తర్వాత వాటర్‌లో రవ్వ వేస్తూ ఉంటారు. అలాగైతే మనకు అక్కడక్కడ ఉండల్లాగా రవ్వ ఉండిపోతూ ఉంటుంది కదా! అలా కాకుండా మీరు చక్కగా పోపులోనే రవ్వ వేసేసి వేయించుకున్న తర్వాత ఒక పక్కన ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే గనక 3:30 గ్లాసుల వరకు వాటర్ తీసుకొని వేడి చేసి, ఆ వేడి వాటర్ ఈ రవ్వలో వేసి కలిపేయండి. సాల్ట్ కూడా వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సో, రవ్వ కూడా వేసేసి కలిపేసుకుని లాస్ట్‌లో ఇంకా ఉప్మా అయిపోయింది అనే టైంలో ఒక చిన్న గ్లాస్‌తో ఒక గ్లాస్ పాలు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటది. కమ్మగా ఉంటదనమాట పాలు వేసుకుంటే. మీరు ఇప్పటి వరకు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా! పర్ఫెక్ట్ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. మనకి బయట ఫంక్షన్స్‌లో, హోటల్స్‌లో ఇలాగే జేస్తారు. ఈ ఉప్మా ప్రాసెస్ నేను కర్ణాటకలో ఉన్నప్పుడు నేర్చుకున్నానండి. కర్ణాటకలో ఉప్మా చాలా మంచిగా జేస్తారు. మనకు బయట హోటల్స్‌లో గూడా ఉప్మా అంటే చాలా టేస్టీగా చాలా బావుంటుంది. అక్కడ ఒక ఫ్రెండ్ నేర్పించిందనమాట ఈ ప్రాసెస్ నాకు. అప్పటినుంచి ఇలాగే జేస్తాను. సో, ఇట్లా చేసుకుంటే ఉప్మా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకిక్కడ అర్జున్ బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫీస్‌కైతే వెళ్ళిపోతున్నారు. బయట చూసారు కదండీ! అసలు ఎంత ఎండగా ఉందో. మన తెలుగు రాష్ట్రాల్లోనే గాదండి, ఇక్కడ కూడా చాలా ఎండుంటుంది. బట్ ఉక్కపోతయితే అంత లేదండి. ఇక్కడేంటంటే మే నెలంతా కూడా బానే ఉంటదండి. మే నెలలో మనకంత ఎండ వేడి అది తెలీదు. బట్ జూన్ నెలలో మాత్రం ఇక్కడ వేడి ఎక్కువగా ఉంటదనమాట. ఎండలు కొంచెం ముదురుతాయి. అప్పుడు మనకి ఆ ఉక్కపోతదనేది తెలుస్తదనమాట. ప్రెజెంట్ అయితే అంత వేడి, ఉక్కపోత ఏం తెలియట్లేదు గానీ, సో, నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుంది. మరి ఈ ఇయర్ ఎలా ఉంటుందో తెలీదు. అయితే ఈసారి ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఎండలు చాలా ఎక్కువున్నాయి కదండీ! దీన్ని సూపర్ ఎల్‌నినో ఏదో అంటున్నారు. ఎండలు ఇంత ఎక్కువగా, ఇంత తీవ్రంగా ఉండడానికి మనం చేసే తప్పులు కూడా చాలా వరకు ఉన్నాయి కదండీ! ఎక్కడికక్కడ చెట్లు నరికేయడం వల్ల, ఎక్కువ గ్రీనరీ ఇవి లేకపోవడం వల్ల కూడా ఈ ఎండలనేవి ఎక్కువైపోయాయి. మనకిప్పుడు సమ్మర్ అయిపోయిన తర్వాత మాన్సూన్ స్టార్ట్ అవుతుంది కదండీ! అంటే ఇంకా వర్షాలు పడే టైంలో ఇంట్లో మీరు ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కరు 2 మొక్కలు చొప్పున నాటండి. మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో కొంచెం ఖాళీ ప్లేస్ ఎక్కడ కనిపించినా చక్కగా మొక్కలు నాటండి. అన్నీ ప్రభుత్వమే చేస్తది, ప్రభుత్వమే చూసుకుంటదిలే అని అన్నీ మనం అలా వదిలేయకూడదండి. మన వంతు మనం కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి. లాస్ట్ ఇయర్ ఈ వర్షాలు స్టార్ట్ అవుతున్న టైంలో సాత్విక్ వాళ్ళ స్కూల్లో పిల్లలందరి చేత ఇంకా మీ ఇంటి పక్కన పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలి, 2 మొక్కలు నాటాలి అని అవి సోషల్ మీడియాలో పెట్టాలి. స్కూల్‌కి ఒక గ్రూప్ ఉంటుంది కదండీ! స్కూల్ గ్రూప్‌లో కూడా పెట్టాలి అని చెప్పారనమాట లాస్ట్ ఇయర్ రెయినీ సీజన్‌లో. అండ్ వీళ్ళు ఇక్కడ పార్క్‌లోనే 2 మొక్కలు నాటించాం. ఒకటి జామ, ఇంకోటేదో మొక్కండి. అవి ఇప్పుడు కొంచెం పెద్దయ్యాయనమాట. పార్క్‌లో నాటించామనమాట. సో, లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా అట్లా పెడితే బావుంటుంది. వీళ్ళ స్కూలేనే కాదండి, ప్రతి స్కూల్‌లో అట్లా ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తే బావుంటదనమాట. పిల్లల చేత చక్కగా రెయినీ సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి మొక్కలు నాటడం వల్ల ఏమవుతుందంటే, తర్వాత మనం వాటికి నీళ్లు ప్రతిరోజు వెళ్ళి నీళ్లు వేయవలసిన అవసరం కూడా ఉండదనమాట. ఇంకా వర్షాలు పడతాయి గాబట్టి ఇంగా మొక్కలు అట్లా బ్రతుకుతాయి. సో, అట్లా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే స్కూల్లో అలాగే మనం కూడా బాధ్యత తీసుకొని చేస్తూ ఉండాలి. ఇంకా ఈ వీడియోలో నేను మామిడి తాండ్ర, ఆమ్ పాపడ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్‌గా మామిడి తాండ్ర మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండీ! ఆంధ్ర నుంచి మాకు ఒకళ్ళు మామిడి పళ్ళు తీసుకొచ్చారు అని. అయితే అర్జున్ బంగినపల్లి కాయలు అలాగే చెరకు రసాలు కూడా తీసుకురమ్మన్నారండి. ఆయనకి మామిడి పళ్ళు గురించి పెద్దగా తెలీదనుకుంటా. చెరకు రసాలు అని చెప్పి ఇవేవో కాయలు ఇచ్చేసారండి. ఇవి నాకు తెలిసి కొత్తపల్లి కొబ్బరనుకుంటా. వీటితో మన సైడు ఆవకాయ ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఇవి ముగ్గిపోతే ఇవి రసాలని చెప్పి వేసేసారనమాట ఆయనకి.
ఇవి ఎలా ఉన్నాయంటే ఒక్కొక్కటైతే పుల్లగా ఉన్నాయండి. ఒక్కొక్క కాయ అయితే కొంచెం స్వీట్‌గా, కొంచెం పుల్లగా అట్లా ఉన్నాయన్నమాట. ఇంక వీటిని మనం తినలేమని అనిపించింది. అలాగని పడేయాలని కూడా అనిపించలేదండి. మన ఆంధ్ర నుంచి వచ్చాయి. పాపం మా ఆయన కూడా అంత దూరం నుంచి మోసుకొచ్చారు గదా! ఇంక పడేయాలి అని అనిపించలేదు. ఇవేం చేశానంటే ముగ్గిపోయాయన్నమాట ఈ కాయలు. ముగ్గిపోయిన కాయలన్నీ ఈ విధంగా కట్ చేసి లోపల ఉన్న గుజ్జంతా ఈ విధంగా మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఇవి పుల్లగా ఉన్నాయి గాబట్టి నేను బెల్లం కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి. ఇదే మామిడి తాండ్ర మీరు స్వీట్ కాయలతో బంగినపల్లి కాయలతో చేసుకుంటే గనక మీరు ఇంత పంచదార గానీ, బెల్లం గానీ ఎంత వేయనవసరం లేదు. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక హాఫ్ కప్ వేస్తే సరిపోద్ది. నేనైతే ఒక కప్పు పైనే వేశానండి. ఇంకా నాకు ఇది మిక్సీ పట్టిన తర్వాత ఇంకా పుల్లగా ఉందని తెలిసి ఇంకొంచెం పంచదార కూడా వేశాననమాట. ఎందుకంటే కాయలు అంత పుల్లగా ఉన్నాయిలెండి. నేను కొంచెం బెల్లం, కొంచెం షుగర్ కూడా యాడ్ చేశాను. షుగర్ వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా గుజ్జులాగా అంటే జ్యూస్‌లాగా మిక్సీ పట్టేయాలనమాట. వాటర్ మాత్రం అస్సలు వేయొద్దండి. వాటర్ వేయకుండానే చిక్కటి మ్యాంగో జ్యూస్ అయితే మనం తయారు చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఈ జ్యూస్‌ని స్టవ్ పైన పెట్టేసి దగ్గరగా ఉడికించేస్తారండి. అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇంకా మీకు ఉడికించే పని కూడా లేకుండా చాలా చాలా సింపుల్‌గా మామిడి తాండ్ర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. మీరు మిక్సీ పట్టేసుకున్న తర్వాత తగినంత స్వీట్ వేసేసి అందులో ఒక హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేయండి. టేస్ట్ బావుంటది. హాఫ్ లెమన్ కూడా స్క్వీజ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టేసి ఈ విధంగా ప్లేట్లకి ఫస్ట్ ఘీ గానీ, ఆయిల్ గానీ రాసేసుకోండి. రాసేసిన తర్వాత ఈ విధంగా పల్చగా వేసేసి ఈ మామిడికాయ జ్యూస్ పల్చగా వేసేసి ఒక 2 డేస్ మీరు ఎండలో పెట్టుకోండి. నేను 2 డేస్ కూడా పెట్టలేదండి. 1½ డే పెట్టానంతే. ఒక డే పెట్టేసరికే అది ఇప్పుడు ఎండలు మామూలుగా ఉన్నాయా చెప్పండి? చాలా ఎక్కువ ఎండలున్నాయి కదా! ఒక రోజుకే నాకు చాలా వరకు డ్రై అయిపోయింది. నెక్స్ట్ డే ఒక హాఫ్ డే పెట్టాననమాట. చక్కగా మామిడి తాండ్ర రెడీ అయిపోయింది. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, లాస్ట్‌లో మీకు చూపిస్తాను మామిడి తాండ్ర ఎలా వచ్చింది అనేది. ఇంకిక్కడ నేను లంచ్ అయితే చేస్తున్నానండి. సో, పిల్లలకి ఫ్రిడ్జ్‌లో కొంచెం చికెన్ ఉందనమాట. ఆ చికెన్ ఫ్రై చేశాను ఒక ఎగ్ వేసి. ఇంకా మార్నింగ్ ఎగ్ బాయిల్ చేస్తాను కదండీ బ్రేక్‌ఫాస్ట్‌లోకి. మార్నింగ్ ఎగ్ తినడం మర్చిపోయాననమాట. ఇంకా అది లంచ్‌లో అయితే తింటున్నాను. బీరకాయ కర్రీ, చికెన్ ఫ్రై, ఎగ్ ఇదనమాట నా లంచ్ ప్లేట్ ఈరోజైతే. నేను లాస్ట్ ఒక వీడియోలో వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది చూపిస్తానన్నాను కదండీ! ఒక ఇద్దరు, ముగ్గురు రెగ్యులర్‌గా అడుగుతున్నారనమాట. లక్ష్మి వెయిట్ లాస్ కోసం వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది చూపిస్తా అన్నారు కదా! వీడియో పెట్టట్లేదేంటి అని. పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదండీ! అస్సలు కుదరట్లేదనమాట. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అనేది చూపించడానికి అస్సలు కుదరట్లేదండి. వాళ్ళకి ఏదోటి స్నాక్స్ చేసి పెడుతూ ఉంటానా, అవి నేను తినడం అట్లా నేను సరిగ్గా చెయ్యట్లేదనమాట. ఇప్పుడు మళ్ళీ ఊరు వెళ్ళిన తర్వాత కూడా నేను డైట్ ఏమీ ఫాలో అవ్వనండి. అక్కడ దొరికేవన్నీ కూడా హ్యాపీగా తినేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇక్కడ మాకు ఆ ఫుడ్ అంతా దొరకదు కదా! అక్కడికి వెళ్తే ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తూ తింటాననమాట. ఇంక మళ్ళీ ఊరు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేస్తాను. అప్పుడు వీడియో అప్‌లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత నాకు ఫుల్ హెడేక్ అండి. ఎందుకో తెలీదు. చాలా తలనొప్పొచ్చేసింది. తల ఇటు ఇటు తిప్పినా, ఇటు తిప్పినా, కూర్చున్నా, పడుకున్నా అస్సలు విపరీతమైన హెడేక్ అనమాట. కొంతసేపు పడుకుందామని ట్రై చేసినా నిద్ర పట్టట్లేదండి. అస్సలు తలనొప్పి తగ్గట్లేదనమాట. మా సాహితమ్మ అండి నిజంగా ఈరోజు నాకు అమ్మ అయిపోయిందనమాట. మా అమ్మ గుర్తొచ్చింది నాకైతే. నాకు హెడేక్ వస్తుంది అని, నేను అలా పడుకున్నాను అని, సింక్‌లో గిన్నెలున్నాయండి కొన్ని. అవి క్లీన్ చేసేసి చక్కగా స్టాండ్‌లో పెట్టేసింది. గదులన్నీ నీట్‌గా ఎక్కడికక్కడ సర్దేసి ఇల్లు తుడిచేసిందండి. తర్వాత "అమ్మ నువ్వు నిద్రలేనికి నేను హె ఆయిల్ మసాజ్ చేస్తానమ్మా నీకు హెడేక్ తగ్గుతది" అని నాకు హెయిర్ మొత్తం ఈ విధంగా ఆయిల్ అప్లై చేస్తుందండి. నిజంగా నాకు మా అమ్మ గుర్తొచ్చిందనమాట. నా కూతురు ఈరోజు నాకు అమ్మ అయిపోయిందనమాట. ఈ విధంగా హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత నాకు కొంచెం హెడేక్ తగ్గినట్టు అనిపించిందండి. తర్వాత నేను టాబ్లెట్ వేసుకున్నాను. టాబ్లెట్ వేసుకున్న తర్వాత మా సాహితమ్మ నాకు హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసింది కదండీ! సో, హెడేక్ చాలా వరకు తగ్గిందనమాట. అందుకే అండి ప్రతి ఇంట్లో ఒక కూతురుండాలి. తల్లి బాధ కూతురి కంటే ఎక్కువగా ఎవ్వరికీ అర్థమవ్వదేమో అని అనిపిస్తదండి. అంటే కొడుకులు కూడా కొన్నిసార్లు అర్థం చేసుకుంటారు గానీ, కూతురు అర్థం చేసుకున్నంత కొడుకులు అర్థం చేసుకోలేరేమో అని అనిపిస్తది. మా సాత్విక్ అయితే కిందకి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడండి. మా సాహితమ్మ అయితే అమ్మ పడుకుంది పాపం, అమ్మకి హెడేక్ వస్తుంది, ఈ పనులు ఉండిపోయాయి, ఇవి చెయ్యాలి అని అనిపించింది మా సాహితమ్మకి.
అంతే అండి. ఆడపిల్ల అంటే ఆడపిల్లే. అమ్మకి ఆసరా ఆడపిల్ల మాత్రమే. అంటూ ఉంటారు కదండీ! కొంచెం అంత కూతురుంటే మంచానికి అడ్డుగా పడుకోవచ్చు అని. అంటే అమ్మకు ఒంట్లో బాగోక పడుకుంటే కూతురు చేసి పెడుతుంది అనేది ఆ సామెత అర్థం అనమాట. సో, ఈరోజు నాకు అదే అనిపించిందనమాట. ఇంట్లో కంపల్సరీ ఈ విధంగా ఒక కూతురుండాలి అమ్మకి అని. నేను లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండీ! పిల్లలకి మనం సమ్మర్ హాలిడేస్‌లో ఏం నేర్పించినా, నేర్పించకపోయినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అనేది నేర్పించండి అని చెప్పాను కదండీ! నాకు ఇద్దరు, ముగ్గురు సిస్టర్స్ కామెంట్ పెట్టారండి. ఇన్‌స్టాలో కూడా నాకు పర్సనల్‌గా డీఎం చేసి చెప్పారనమాట. మా పిల్లలకి చిన్న చిన్న పనులన్నీ నేర్పిస్తున్నాం లక్ష్మి. బయట తీగల పైన బట్టలు తీసుకొచ్చి మడత పెట్టడం, ఇల్లు తుడవడం, అలాగే దుప్పట్లవి ఫోల్డ్ చేసి పెట్టుకోవడం, ఇటువంటి పనులన్నీ మేము నేర్పిస్తున్నాం లక్ష్మి. నిజంగా నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నారు. నిజంగా అండి. పిల్లలకి అంటే కొంతమంది అనుకుంటారు మా పిల్లలు బంగారం అన్నీ వాళ్ళే నేర్చుకుంటారు. ఏమి నేర్పించిన అవసరం లేదు అని అంటూ ఉంటారు. అయితే బంగారానికి కూడా మెరుగు పెట్టాలి కదండీ! మెరుగు పెడితేనే ఆ బంగారం మెరుస్తుంది. అలాగే మన పిల్లలకి కూడా మనం ఇప్పుడు నేర్పించే ఈ చిన్న చిన్న పనులు, ఈ చిన్న చిన్న అలవాట్లే రేపటి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి చాలా ఉపయోగపడతాయండి. ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా వాళ్ళని మనం తయారు చేయగలిగితే సో, దానికి మించింది ఏమి లేదనమాట. పెద్ద పెద్ద కోర్సులు మీరు నేర్పించనవసరం లేదు. ప్రతి చిన్న పనికి వాళ్ళు వేరొకరి మీద డిపెండ్ అయ్యేలాగా కాకుండా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగేలాగా మనం తయారు చేయగలిగితే సో, దానికి మించింది ఏమీ లేదనమాట. పిల్లలకి అన్ని పనులు చిన్నప్పటి నుంచే నేర్పించండి. ఇంకిక్కడ నా కూతురు నాకు జడ కూడా వేసేసిందండి. చాలా పెద్దదయిపోయింది నా కూతురు నాకు అనిపించింది. ఇంకిక్కడ ఇంకా పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలందరికీ హాలిడేస్ కదండీ! ఇంకా 5:30, 6 ఆ టైంకి పిల్లలందరూ కిందకొస్తారనమాట. 8:30 ఆ టైం వరకు కూడా ఫుల్లుగా ఆటలాడేస్తారండి. కాలనీ మొత్తం సందడి సందడిగా ఉంటది. ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ చాలా చల్లబడిపోతుందండి. కొంచెం చల్లగా గాలి వేస్తూ అట్లా ఉంటుందనమాట. ఇక్కడుంటే పిల్లలకి ఒక హెల్తీ రొటీన్ ఉంటుందండి. మళ్ళీ ఊరు వెళ్తే ఆ రొటీన్ చేంజ్ అయిపోద్దనమాట. ఇక్కడుంటే ఏంటంటే మార్నింగ్ లేవడం, బ్రేక్‌ఫాస్ట్ చేయడం, కొంతసేపు టీవీ చూసుకోవడం, కార్టూన్స్ అవి చూసుకుంటారు. తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ సమ్మర్ హాలిడేస్ హోంవర్క్స్ అవి ఇచ్చారు కాబట్టి ఇంకా 12:30, 1 ఆ టైం వరకు కూడా కూర్చోబెట్టి సమ్మర్ హాలిడేస్ హోంవర్క్స్ అవన్నీ కూడా చేయిస్తున్నానండి. తర్వాత భోజనం చేసేసిన తర్వాత కొంతసేపు పడుకోబెట్టేస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ టైంలో కొంతసేపు ఏసీ ఏసి పడుకోబెట్టేస్తున్నాననమాట. ఇంక లేచిన తర్వాత మళ్ళీ కొంతసేపు టీవీ చూడడమో, లేదంటే ఇంకా ఈ విధంగా కిందకి ఆడుకోవడానికి అవి వెళ్తున్నారు. అదే ఊరొచ్చామనుకోండి, ఇప్పుడు అక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మా అత్తయ్య గారి ఇంటి దగ్గర అయితే చాలా ఎండ ఉంటుందండి. వేడనమాట అక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే టైంకి ఫుడ్ తినరు. ఇంక పక్కన పిల్లలుంటారు కదండీ! ఆడుకోవడానికి పిల్లలవి ఉంటారు కదా! మార్నింగ్ లేచిన వెంటనే అక్కడికి వెళ్ళిపోవడం. ఇంక నేను పిలుస్తా ఉండాలనమాట బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి రండి, రండి అని ఫోన్‌లు చేస్తా ఉండాలి. లేదంటే వెళ్ళి పిలుచుకురావాలి. ఇంక మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆటలకి వెళ్ళిపోవడం. ఇంక అస్సలు మాట వినరండి. ఫుడ్ సరిగ్గా తినరు అక్కడికి వెళ్తే. అందుకనే మేము ఆంధ్ర వెళ్ళిన 2, 3 డేస్‌కే వాళ్ళు చాలా చేంజ్ అయిపోతారనమాట. కలర్ చేంజ్ అయిపోతారు. పిల్లలు కూడా చాలా చేంజ్ అయిపోతారు. అస్సలు నా మాట వినరండి. అక్కడికి వెళ్తే ఇంకా రొటీన్ మొత్తం చేంజ్ అయిపోద్ది. ఇక్కడుంటేనే వాళ్ళు హెల్తీగా ఉంటారు, హెల్తీగా తింటారని అనిపిస్తది. సో, అంతే కదండీ! ఎవరింట్లో వాళ్ళకి ఒక హెల్తీ రొటీన్ అయితే ఉంటుంది. ప్లేస్ చేంజ్ అయితే ఎలాగైనా రొటీన్ కూడా చేంజ్ అవుతుంది గదా! కానీ వెళ్ళాలి కదండీ! ఈసారి ఒక 1 మంత్ ఉంటాను. ఆంధ్ర వస్తే గనక ఈసారి 1 మంత్ ఉంటాననమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో తీసానండి. ఈ బీరువాలో బట్టలన్నీ నీట్‌గా సర్దాలి అని ఆఫ్టర్‌నూన్ ఎప్పుడో తీసానండి. ఇంక తలనొప్పిగా ఉందని పడుకున్నాను కదా! ఇవి అలా ఉండిపోయాయి. ఈసారి వింటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ స్వెటర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి బీరువాలో అట్లా పెట్టేసాననమాట ఒక చోట. ఇంకా అస్తమాను బీరువా తీసిన ప్రతిసారి కింద పడుతూ అలా ఉన్నాయన్నమాట. ఇంకా స్వెటర్స్ ఇంకా వింటర్‌లో మేము ఉపయోగించే టోపీలు, స్వెటర్స్ అవన్నీ గూడా ఒక బ్యాగ్ కాదులెండి 2 బ్యాగులయ్యాయనమాట. ఒక 2 బ్యాగుల్లో సర్దేసి ఇంకా నా శారీస్, డ్రెస్సులు ఇవన్నీ గూడా వేటికవి సెపరేట్‌గా సర్దుకున్నాను. ఇంకా బీరువాలో బట్టలు ఇవన్నీ కూడా వేటికవి సెపరేట్‌గా పెట్టుకోవడం కోసం నేను స్టోరేజ్ బ్యాగ్స్ అయితే ఆన్‌లైన్‌లోనే తీసుకున్నానండి.
చాలా బాగుంటాయి అన్నమాట అవి. అంటే మనం శారీస్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకోవచ్చు, పట్టు శారీస్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు వులెన్ స్వెటర్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ! అవన్నీ ఒక దాంట్లో అట్లా సెపరేట్‌గా పెట్టుకుంటాననమాట. ఆ బ్యాగ్స్ లింక్స్ నేను కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక తీసుకోండి. అవి నేను తీసుకొని 2, 3 ఇయర్స్ అయిందనమాట. నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి. సో, అందుకని మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే గనక యూజ్ ఉంటుంది అనుకుంటే గనక తీసుకోండి. ఇంక ఈరోజు నైట్ డిన్నర్‌లోకి అర్జున్ వచ్చేటప్పుడు చికెన్ తెచ్చుకున్నారండి. చికెన్ బిర్యానీ చేయమన్నారనమాట. ఇంక నాకు చికెన్ బిర్యానీ చేసే అంత ఓపిక లేదు. అంటే చికెన్ దమ్ బిర్యానీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదండీ! నాకు కూడా కొంచెం హెడేక్‌గా ఈరోజంతా కొంచెం డల్‌గా అట్లా ఉంది కదా! ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కాకుండా చికెన్ పులావ్ అయితే చాలా ఫాస్ట్‌గా, స్పీడ్‌గా అయిపోతుంది అని చికెన్ పులావ్ అయితే తయారు చేస్తున్నాను. ఇంకిక్కడ నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ఈ చికెన్ పులావ్ రెసిపీ నేను చాలా వీడియోస్‌లో మీతో షేర్ చేసుకున్నాను కదండీ! ఇంకా అందుకని క్లియర్‌గా ఏమి రెసిపీ చూపించట్లేదు. చికెన్ దమ్ బిర్యానీ కంటే కూడా చికెన్ పులావ్ చాలా ఫాస్ట్‌గా అయిపోద్దండి. నాకు దమ్ బిర్యానీ కంటే కూడా పులావ్ అంటేనే ఇష్టం. ఫాస్ట్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఆహ్, కొంచెం చికెన్ ఎక్కువగానే వేసి అంటే చికెన్ ఎంత తీసుకున్నామో అంతే రైస్ తీసుకుంటే గనక బావుంటుంది తినడానికి గూడా. ఇక్కడ నేను కుక్కర్‌లో అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా ఫాస్ట్‌గా అయిపోతుంది. బాస్మతి రైస్ కాకుండా నార్మల్ సోనా మసూర్ రైస్‌తోనే చేస్తున్నాను. ఒక 3 విజిల్స్ వేయించుకుంటే ఫటాఫట్ అని అయిపోద్ది. అయితే నాకు కుక్కరు నేను అక్కడే కూర్చొని చూస్తున్నానండి. ఒక 5, 10 మినిట్స్‌లో మనకి విజిల్ రావాలి గదా! రావట్లేదు. టప్‌మని ఒక సౌండొచ్చి ఆగిపోయిందనమాట. ఇంక విజిల్ రాకుండా. సో, ఏమైందంటే కుక్కర్ పక్కన ఒక బటన్‌లాగా ఉంటుంది గదండీ! అది పోయిందనమాట. అక్కడి నుంచి ప్రెషరొచ్చేసింది. సో, టప్‌మని ఒక్క సౌండొచ్చి ఆగిపోయింది. ఇంక నేను గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసానండి. బట్ చికెన్ పులావ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. విజిల్స్ రాలేదు గానీ నేను కుక్కర్ ఆఫ్ చేసేటప్పటికి చాలా పర్ఫెక్ట్‌గా అప్పటికే ఒక 5 మినిట్స్ దాటేసిందిలెండి. ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. మాడిపోయిందేమో అనుకున్నాను. మాడలేదు. అలాగని కుక్ అవ్వకుండా గూడా లేదనమాట. చాలా పర్ఫెక్ట్‌గా అయితే చికెన్ పులావ్ రెడీ అయింది. ఇంకిక్కడ మామిడి తాండ్రండి. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను. 1 డే ఫుల్ నేను ఎండలో పెట్టాను. మరీ ఎక్కువ ఎండలో గూడా పెట్టలేదండి. మా బాల్కనీలోకి ఎండొస్తుంది కదా! కిచెన్ బాల్కనీలో అక్కడ ఎండ పోయిన తర్వాత మళ్ళీ మాకు బెడ్‌రూమ్ సైడ్ బాల్కనీ ఉంటుంది కదా! అక్కడ గూడా పెట్టాను. డాబా పైకి తీసుకువెళ్ళి పెట్టుంటే గనక 1 డేలోనే అయిపోయేది. ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్‌నూన్ కూడా పెట్టానండి. ఇంక ఈవినింగ్ టైమ్‌లో మీకు చూపిస్తున్నాననమాట. చూసారు కదా! చాలా చక్కగా ఈ ప్లేట్స్ నుంచి మామిడి తాండ్ర అనేది ఈ విధంగా సెపరేట్ అయిపోయి వచ్చేసింది. అసలు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో అండి. చాలా బావుంది టేస్ట్ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అసలు ఉడకబెట్టే పని కూడా లేదు. మీ దగ్గర బాగా పండిపోయిన మ్యాంగోస్ ఉన్నా, లేదంటే కొంచెం పుల్లగా ఉన్న పళ్ళున్నా సరే, చక్కగా మీరు వాటిని వేస్ట్ చేయకుండా ఈ విధంగా మామిడి తాండ్ర అయితే తయారు చేసేసుకోవచ్చు. ఒక 2 డేస్‌లోనే మనకి 1 ½ డేలోనే మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోతుందండి. ఇక్కడ అంటే నార్త్ సైడ్‌లో పచ్చి మామిడికాయలతో కూడా ఈ ఆంపాపడ్ అనేది తయారు చేస్తూ ఉంటారు. పచ్చి మామిడికాయల్లో కూడా పంచదార లేదంటే బెల్లం వేసేసి చేస్తూ ఉంటారనమాట. అది కొంచెం ఆహ్, కచ్చా మ్యాంగో టైప్‌లో ఉంటదనమాట. పుల్ల పుల్లగా, స్వీట్‌గా అట్లా ఉంటదనమాట. ఆహ్, ఇది కూడా కొంచెం అలాగే ఉందండి. ఇవి బాగా పుల్లని మామిడి పళ్ళే గదా! నేను కొంచెం బెల్లం వేసాను, పంచదార కూడా వేసాను. అయినా కూడా కొంచెం ఆ పులుపుదనం కూడా తెలుస్తుంది. చాలా బావుందండి. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. మా పిల్లలకి కూడా నచ్చేసాయి. వాళ్ళు ఈ ప్లేట్‌లో ఒక హాఫ్ ప్లేట్ ముందే తినేసారనమాట. మార్నింగే తినేసారు. మిగిలింది ఇట్లా నేను రోల్ చేస్తున్నాను. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఆహ్, కొంతమంది ఉడకబెడతారండి. ఉడకబెట్టడం వల్ల ఏంటంటే మనకి కొంచెం థిక్ కలర్ వస్తది. కొంచెం బెల్లం కలర్ ఎలా ఉంటది ఆ కలర్ వస్తది. అలాగే చాలా తొందరగా అంటే 1 డేలోనే మనకి మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోతుందనమాట. అలా కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే మనకి పొరలుగా రావాలి అనుకుంటే గనక, ఇప్పుడు నెక్స్ట్ డేకి ఇది డ్రై అయిపోతుంది కదండీ! దానిపైన మనం ఇంకో లేయర్ వేయాలి. నెక్స్ట్ డేకి అది డ్రై అవుతుంది కదా! దానిపైన ఇంకో లేయర్ అట్లా వేస్తారనమాట. అది కొంచెం ప్రాసెస్‌లెండి. మనం ఇంట్లో సింపుల్‌గా తయారు చేసుకోవాలి అనుకుంటే గనక చాలా చక్కగా మామిడి తాండ్ర ఈ విధంగా చాలా సింపుల్‌గా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.